కొరియన్ కనగరాజు మూవీ ఇప్పుడే చూసొచ్చాను. అలాగే రివ్యూస్ కూడా చూశాను. అయితే రివ్యూస్ ఎలా ఉన్నాయిరా అంటే మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. అయితే ఈ వీడియోలో ఒక ముగ్గురు భయ్యాల గురించి మనం మాట్లాడుకుందాం. రివ్యూవర్స్ భయ్యాల గురించి. వీడియోని అందుకనే ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎవరి గురించినా మాట్లాడేదంటే నెంబర్ 1 మన బార్బల్ భయ్య, నెంబర్ 2 మన పూల చొక్క భయ్య, నెంబర్ 3 కొత్త గెస్ట్ అనమాట, సర్ప్రైజ్ ప్యాక్. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని ఎండ్ వరకు చూశాక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులైంది భయ్య సబ్స్క్రైబ్ నోట్ అడిగి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎఫర్ట్స్ మేము పెడుతున్నామని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఎంటర్టైన్మెంట్ మీకు బాగా నచ్చుతుందంటే నలుగురితో షేర్ చేయండి ప్లీజ్. సినిమా మాత్రం అసలు నాట్ ఈవెన్ ఇన్ దట్ జోన్ అండి. సత్య గారి కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కొన్ని సీక్వెన్స్ అయితే పడి నవ్వుతాం మనం. అది పక్కన పెడితే ఒక ఫేస్ టైం సీన్ ఉంటుంది, అది మామూలు హిలేరియస్ కాదు, క్రేజీ ఉంటుంది. కానీ అది పక్కన పెడితే సినిమాలో 2.5 hours సత్య గారి కామెడీ, సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ అండ్ కామెడీ ఉంటుంది. సింపుల్గా పక్కన పెట్టేసి 10 నిమిషాల మూవీ చూసిన దాని మీద రివ్యూ ఇస్తావా? 2.5 hours లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అన్ని పక్కన పెట్టారా? ముందు ఆ సినిమాలో వరుణ్ తేజ్ గారి గెటప్ అదేదో ట్రై చేశారు. కానీ ఆయనకి కొత్త అటెంప్ట్స్, కొత్త టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారు. నాకు తెలిసి రీసెంట్గా వచ్చే కొత్త హీరోల్లో ఆల్వేస్ కొత్త సినిమా, కొత్త టైప్ ఆఫ్ సినిమాతో వస్తారు. ఐ అప్రిషియేట్ ఇట్. ఓహో, జనాల్ని నీ రివ్యూస్ నమ్మాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నావు కదా, అంతేనా? తెలిసిపోయిందా? ఏదన్నా సినిమాలో, అది ఎన్ని సినిమా, లవ్ సినిమా అయినా, అది యాక్షన్ అయినా, ఫ్యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా, ఏదైనా ఒక రూల్ ఉంటుంది. నేను అదే రూల్స్ మీరే పెట్టండి. ఒక రూల్ తీసుకోండి, ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకోండి. హీరోకి ఈ పవర్ ఉంది, లేకపోతే హీరోకి ఇది ఉంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఒక రూల్స్ కొని పెట్టండి. సినిమాలో బార్బల్ రూల్స్ పెట్టకూడదు రవి. అట్లా పెడితే ప్రొడ్యూసర్ ఇంతే మరి, ఇంకేం ఉండదు. ఎమోషన్ కి కూడా రూల్స్ పెట్టి ఆ రూల్స్ ఫాలో అవుతూ సినిమా తీయాలి. ఎమోషన్ కి కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నావు టాలీవుడ్ రివ్యూస్. నేను సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు ఎలా ఆలోచించినా జరగవు, కానీ ఇంకా జరిగిపోతాయి అంతే అన్నట్టు చూపిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇందులో ఒక మనిషిలోకి దయ్యం ఎక్కింది. ఇదేం స్పాయిలర్ కాదు, ట్రైలర్లో కూడా చూసాం మనం. సో ఒక మనిషిలోకి దయ్యం ఎక్కితే వాడు ఎగురుతాడా, వాడికి సూపర్ పవర్స్ వస్తాయా, వాడు కొడితే ఇట్లా సొట్టలు పడిపోతాయి డోర్లకి, అది ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆ దయ్యానికైనా సూపర్ పవర్ ఉందా, పోనీ ఇలా జరిగిద్ది, ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న దయ్యం, సంథింగ్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేశారా? ఏముండదు. ఒక రెగ్యులర్ మనిషి దయ్యం ఇంకో మనిషిలోకి ఎక్కితే వాడికి సూపర్ పవర్ ఎలా వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయరు. రెగ్యులర్ మనిషి దయ్యం ఇంకో మనిషిలోకి ఎక్కితే వాడు సూపర్ పవర్ ఎలా వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయరు. నువ్వు కష్టపడు, నీకు సూపర్ పవర్లు వస్తాయి. ఎన్నో ఏళ్ళ నుంచి ఎస్టాబ్లిష్ చేయాలి దయ్యానికి సూపర్ పవర్స్ ఉంటాయని. ఏం పెడదాలి? శ్మశానాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఓ అని చెప్పి సాధన చేస్తా ఉంటే దానికి సూపర్ పవర్స్ వస్తాయి. అప్పుడు పచాక్కని ఎగురుతాయా దెయ్యాలు? లేకపోతే ఏంటండి, దెయ్యాలకి సూపర్ పవర్స్ ఎస్టాబ్లిష్ చేయాలా? ఎలా వచ్చాయో తెలియాలా? ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నావు నువ్వు హారర్ మూవీలు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు పుట్టక ముందు నుంచి హారర్ మూవీలో దెయ్యాలకి పవర్స్ ఉన్నట్టే చూపిస్తారు. మరి నేను కొత్తగా అడుగుతున్నాయండి క్వశ్చన్. లేదు నీకు నమ్మకం లేదంటే ఒక పని చేయి, 5th class పోరగాడు ఉంటాడు కదా, చదువుతుంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి చెవులో వెళ్ళి అడుగు, బాబు దెయ్యం సినిమాల్లో సూపర్ పవర్స్ ఉంటాయా దెయ్యాలకి అని. అవును బార్బల్ భయ్యా ఉంటాయి అని చెప్తాడు. ఆ తర్వాత వచ్చి రివ్యూ ఇవ్వు. లేదా నువ్వు పని చేయి, ఈ తొలి ప్రేమలు, ఫిదాలు ఇలాంటి లవ్ జోనర్స్ కాకుండా కొంచెం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ మూవీస్ కూడా చూడడం స్టార్ట్ చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది దెయ్యాలకి సూపర్ పవర్స్ ఉంటాయా లేవా అని. లేదు నేను అలా తెలుసుకోను, నేను చాలా ప్రాక్టికల్ అని నువ్వు అనుకుంటావు కదా, అయితే ఒక పని చేయి, ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. నువ్వు కూడా దెయ్యం అయిపోయి తెలుసుకో, నీకు సూపర్ పవర్స్ వస్తాయా లేవా, అప్పుడు తెలుస్తుంది. సినిమాలో కామెడీలు కన్నా నేను రివ్యూలో కామెడీలు చాలా ఎక్కువైపోతున్నాయి భయ్యో. ఎంత అన్యాయంగా చూపిస్తారంటే మీరు ఆలోచించండి. మన అస్థికలు ఉండే గిన్నె ఉంటుంది కదా, ఆ అస్థికలు ఉండే జార్లో అస్థికలు ఉంటాయి. అందులో మనోడు మందు వాటర్ వేసుకొని కలుపుకొని తాగేస్తాడంట, కటకట తాగుతాడు. మళ్ళీ అరే అది ఏం గిన్నె, ఆ గిన్నెలో ఏముంది చూడ్డా. ఆ జారు ఇప్పుడు ఎక్కడ ఉంది? మందు దుకాణాల్లో ఉంది. మందు దుకాణాల్లో ఇట్లా అస్థికలు పెడతారని చెప్పి వాడు అనుకుంటాడు హీరోగాడు. అదొక డిఫరెంట్ బ్రాండ్ లాగా బాటిల్ లాగా ఉంటుంది. అది అందులో మందు కలుపుకొని తాగేసిండు భయ్. ఇది కూడా ఒక పెద్ద లాజిక్, లూప్ హోల్ మళ్ళీ ఎతికి పట్టుకున్నావు. దీనికోసం 2 గంటల సేపు కష్టపడి ఎడిటింగ్ నేనే కూర్చొని ఎడిట్ చేసావు 2-3 గంటలు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. హీరోయిన్ చాలా ట్రై చేశాను వీసా కోసం, నేను చాలా ఎడ్యుకేటెడ్, వీసా ట్రై చేశాను 2 times రిజెక్ట్ అయింది. 3rd time ఇంకా జాబ్ ద్వారా వెళ్తున్నాను, ఏదో విధంగా రావాలి చూపించారు. కొంచెం స్ట్రిక్ట్గా ఉంది ఇది వీసా అదంతా. హీరోకి సత్యాకి అంతా ఇంకొచ్చేస్తాయి. అది ఎట్లా వచ్చిందో చూపిరు. కట్టపన్న కొరియాలో ఉంటారు, బికాస్ ఆఫ్టర్ బీన్ కొరియా దెల్ బీన్ కొరియా అంతే. హీరో కొరియాకి పని చేయడానికి వెళ్ళట్లేదు, ఒక 7 days 10 days ప్రోగ్రామ్ కోసం వెళ్ళాడు అంతే. దానికి టూరిస్ట్ వీసా సరిపోతుంది.
డైరెక్టర్ చాలా కేర్ఫుల్ గానే ఉన్నాడులే భయ్యా, నువ్వు పెద్దగా టెన్షన్ పడిపోమాకు ఈ వీసాల విషయంలో. ఇంకా ఇది కొంచెం నెట్ పికింగ్ అనిపించినా కానీ కొంతమంది తెలుసు, ఇక్కడ మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ డ్రామా కే డ్రామాలు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి చూడండి వాళ్ళ కోసం చెప్తున్నాను. కొరియన్ కంట్రీలో, ఐ మీన్ నార్త్ మన దగ్గర సౌత్ కొరియాలో గన్స్ చాలా చాలా హెవీలీ రెగ్యులేటెడ్. బ్లాక్ మార్కెట్లో కూడా దొరకవు. గన్ను నీ చేతిలో దొరికితే ఆల్మోస్ట్ మర్డర్ సెక్స్ చేసినంత 10 years అనుకుంటా పనిష్మెంట్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో ప్రతి ఒక్కటి కనబడుతూ ఉంటారు. సినిమాలో ఒకే సీన్ లో చూపించాడు భయ్యా గన్నును వాడడము, వచ్చేదాన్ని ఇలా పేలుస్తా ఉంటాడు. అది కూడా వాడు ఎక్కడ గన్ను కొనుక్కొని వచ్చినట్టు చూపించాడు భయ్యా. ఏదో ప్రొడ్యూసర్ కొనిస్తే అక్కడ కొరియాలో పాపం మనోడు వాడతాడు దాన్ని, అంతే. అంతకుమించి బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళి గన్ను అడిగితే లేదు బాబు పంపించి వెళ్ళిపోండి అని మాత్రం చెప్పలేదు భయ్యా. రెండు కొరియన్ డ్రామాలు కానీ కొరియన్ యాక్షన్ సినిమాలు కానీ చూస్తే హ్యాండ్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి, నైఫ్ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా చాలా హెవీలీ రెగ్యులేటెడ్. ఎంత పెద్ద మాఫియా డాన్ అయినా గన్ను ఉండడం చాలా చాలా రేర్, అసలు ఉండదు ఆల్మోస్ట్. ఇక్కడ ప్రతి ఒక్క చెంచాగాడి చేతిలో గన్ను ఉంటుంది. మళ్ళీ ఆ కొరియన్ డాన్లు అది ఇది అంటారు. మేము చూసాను కే డ్రామాల్లో. ఇప్పుడు బార్బల్ లెన్స్ వేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. నేను పెద్దగా కొరియన్ డ్రామాలు ఏం చూడలేదు మీ అన్నయ్యలాగా, నాకు అంత నాలెడ్జ్ లేదులే. కానీ నేను ఒక్క సిరీస్ అయితే చూశాను భయ్యా, నాలాగే ప్రపంచం అంతా కూడా చూసుంటది ఆ సిరీస్. దాని పేరే స్క్విడ్ గేమ్. ఆ స్క్విడ్ గేమ్లో ప్రతి ఒక్కడి చేతిలో గన్నే ఉంటుంది భయ్యా. మీకు ఎలా కనిపించింది? అది గన్లా కనిపించలేదా? హోలీలో ఆడే పిచికారీలా కనిపించిందా భయ్యా? ఆ పిచికారీని తీసుకొని పుచ్చుక్ పుచ్చుక్ అంటున్నారు అనుకున్నావా? ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. భయ్యా నువ్వు గన్నుల వరకు ఎందుకు వెళ్ళావు భయ్యా? సౌత్ కొరియాలో గ్యాంగ్స్టర్స్ కూడా బ్యానే భయ్యా. ఇక్కడ 10 సంవత్సరాలు ఉంటదేమో గన్ను పట్టుకుంటే, గ్యాంగ్స్టర్కి అయితే లైఫ్ ఇంప్రిజన్మెంటే ఉంటది. కానీ గ్యాంగ్స్టర్లు ఉన్నారు కదా, మరి గ్యాంగ్స్టర్లు ఉంటే గన్లు కూడా ఉంటాయి కదా భయ్యా వాళ్ళకి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఈ మాత్రం చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా ఇంత పెద్ద రివ్యూ అవసరమా? నా అడ్వైజ్ విను, కొంచెం గూగుల్ వాడడం తగ్గించే రివ్యూలు ఇచ్చేటప్పుడు. ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ ఒక చిన్న క్యామియో ప్లే చేస్తాను, చూడండి. సినిమా స్టోరీ లైన్ బాగుంది, కానీ దాని చుట్టూ రాసుకున్న సీన్స్ గానీ, దీని అన్నిటికంటే సినిమా క్లైమాక్స్ దాన్ని అంత మోస్ట్ లాజిక్లెస్ గా ఎలా తీశారు. 10వ తరగతి పిల్లని కూర్చోబెట్టి చూపించినా ఇది కన్విన్స్ అవ్వరండి, మోస్ట్ లాజిక్లెస్ గా ఎండ్ చేస్తున్నాం మనం అని చెప్పుకుంటారు. ఎందుకు వాళ్ళు అంత లాజిక్లెస్ గా? నాకు ఎక్కడ అనిపించింది, నాకు ఏ సినిమాలో అనిపించలేదు ఇంత లాజిక్లెస్ ఎండ్ చేశారు. 10వ తరగతి పిల్లోడిని ఈ మూవీ చూపిస్తే సినిమా బాగుందని చెప్పి ఎంజాయ్ చేస్తాడు. బయటకు వచ్చాక నీ రివ్యూ చూపిస్తే రివ్యూ ఏంటి లాజిక్ లెస్ లా ఉంది అని అంటాడు. హారర్ మూవీలో లాజిక్ ఏంటని 5వ తరగతి పిల్లోడు కూడా అంటాడు. నెక్స్ట్ మన స్పెషలిస్ట్ వచ్చేస్తాడు. పోల్సొక్క భయ్యా రండి 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 రండి, తమరు కూడా వచ్చేసి రివ్యూ ఇచ్చేయండి. స్టాఫ్ లో సగం కియా ఫ్యాక్టరీ చుట్టే తీశారు. హీరోయిన్ చాలా పాష్ గా కనిపిస్తుంటది, కానీ ఒక పూర్ హౌస్ లో ఉన్నట్టు చూపిస్తారు. హీరోయిన్ కి ఇంగ్లీష్ వచ్చు, కొరియన్ వచ్చు, తెలుగు వచ్చు. నీకు వచ్చా కొరియన్? అక్కడికి కొరియన్ ఎలా వచ్చని ఆలోచిస్తున్నావేమో. ఆడు పని చేసేది కియాలోనే కదా, అంతేగాని 10 ఇంట్లోకి వెళ్ళి పాచి పనులు చేసుకొని రావట్లేదు. చినిపోయిన బట్టలు వేసుకొని ఉండడానికి పాష్ గానే ఉంటది. ఇప్పుడు ఏంటి ఇల్లు పూర్ హౌస్ లా చూపించారా? అదొక 2 story బిల్డింగ్ లా ఉంటదిరా బాబు. ఇదే అనుకుంటే పక్కన ఒక కుక్క, ఎంత కాస్ట్లీ కుక్క తెలుసా? ఆ కుక్క పేరేంటి చెప్పు? జున్ కుక్కు, ఎవరో తెలుసు కదా, సౌత్ కొరియన్. అది దాని మెయింటెనెన్స్. వాళ్ళ ఇంటి ముందర ఏదో పూల మొక్కలు పెడతారు, ఏదో అప్పుడే రోడ్ సైడ్ నర్సరీ నుంచి తెచ్చి పెట్టినట్టుంటాయి అవి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రిచ్ పీపుల్ నర్సరీల నుంచే కదా కొనుక్కొని వచ్చేది. ఏం రివ్యూలు రా బాబు. అండ్ వరుణ్ తేజ్ గారు ఈ సినిమాలో కొరియన్ మాట్లాడుతుంటారు భయ్య, ఏందేందో మాట్లాడుతుంటారు. కొంచెం శ్రద్ధ పెట్టి ప్రాపర్ గా నేర్చుకోవాల్సింది. లిప్ సింక్ ఉండదు, ఏముండదు. నీకు లాజిక్ అర్థం కాలేదేమో భయ్యా. హీరో కొరియన్ మాట్లాడుతున్నట్టు లిప్ సింక్ చూపిస్తారు, కానీ మనకు అర్థం కాదు కదా కొరియన్. అందుకని వెనకాల నుంచి ఆడియో తెలుగులో వస్తుంది. ఇప్పుడు తెలుగు ఆడియోకి ఈ లిప్ సింక్ మ్యాచ్ కాలేదు అనుకుంటున్నావేమో. అది మ్యాచ్ కాదు. మ్యాచ్ అయిందనుకో, ఈడేంట్రా తెలుగులో మాట్లాడుతున్నాడు, ఆడికి అర్థమవుతుందా అన్నట్టుగానే ఉంటది. బానే పెట్టారులే డైరెక్టర్ కేర్ఫుల్ గా. నువ్వు పెద్ద టెన్షన్ తీసుకోకు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఈ రివ్యూవర్లందరూ సినిమా కష్టమే కష్టమే అంటారండి. ఆడియన్స్ అందరూ మాకు ఇష్టమే ఇష్టమే అని చెప్పి తెగ చూసేసేసి దాని కలెక్షన్లు 100 కోట్లు కలెక్ట్ చేసి పెడుతున్నారు. ఏంటో భయ్యా, మీరు రివ్యూవర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, ఒక్క మూవీని సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేకపోతే ఎందుకు భయ్యా? గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఇలాంటి రివ్యూస్ ఇస్తే ఎలా భయ్యా? మనం హిట్ అంటే హిట్ అవ్వాలా, ఫ్లాప్ అంటే ఫ్లాప్ అవ్వాలా. అది రివ్యూస్ ఇవ్వడం అంటే. చూడండి, నేర్చుకోండి. మన తమిళ వాళ్ళు ఎలా ఇస్తున్నారో రివ్యూస్ చూడండి, ఎంత బాగా ఇస్తున్నారో రివ్యూస్. పోనీ మనకి తమిళ అర్థం కాదా అంటారా? పోనీ హిందీ వాళ్ళని చూసి నేర్చుకోండి భయ్యా. బాలీవుడ్ మూవీస్కి వాళ్ళు ఎలా రివ్యూలు ఇస్తున్నారో. ఎప్పుడు చూసినా అవే మోనోటోనస్ రొట్ట రివ్యూలు, లాజిక్ ఉండదు, పాడు ఉండదు. సినిమాలో ఒకటి నడుస్తూ ఉంటుంది, మీరు ఇంకోటి ఏదో చెప్తా ఉంటారు. సినిమాలో పాయింట్లు కరెక్ట్గా పట్టుకోండి భయ్యా. పోనీ నెగిటివ్ చేస్తున్నామా, మీరు రూల్ పెట్టుకోండి, ఒక రూల్ పెట్టుకోండి. ఆ రూల్ని మీరు స్టిక్ ఆన్ అవ్వండి, ఫాలో అవ్వండి. అంతేగాని అదేంటి భయ్యా నాకు అర్థం కాదు, ఒక మూవీకి ఏమో క్వశ్చన్ చేయరు, ఇంకో మూవీకి ఏమో అన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఇలా అయితే కష్టమే. టాలీవుడ్ మూవీ రివ్యూస్ని కూడా ఒక స్టాండర్డ్స్ని పెంచండి ప్లీజ్. ఇదే నా ఆవేదన.
అంతే. థ్యాంక్ యూ సో మచ్.